మార్కెట్ నుంచి వస్తూ చేపలు కూడా తీసుకొచ్చాను. ఇందులో కొంచెం ఉప్పు, నిమ్మరసం, కొంచెం పెరుగు వేసుకొని చక్కగా కలిపేసి మంచిగా కడుక్కోవాలన్నమాట. బాగా ఇట్లాగా బాగా పిసికేసి నిమ్మ తొక్కు ఉంది కదా, దాంతో రుద్దుకొని మంచిగా కడగాలన్నమాట చాలాసేపు. అప్పుడే స్మెల్ లేకుండా ఫిష్ బాగా వస్తుంది. ఇట్లాగా మంచిగా రుద్దుకొని కడుక్కోవాలన్నమాట. కొంచెం ఉప్పు, పెరుగు వేసి బాగా రుద్ది కడగాలి. ఇట్లాగా చాలాసేపు పడుతుంది, కానీ ఫిష్ స్మెల్ లేకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లాగా నీళ్లు పోసుకోవాలి. పెరుగు, ఉప్పు, నిమ్మరసం వేసి రుద్దుకున్న తర్వాత అందులోనే కొంచెం నీళ్ళు వేసి మంచిగా ఇట్లాగా వాష్ చేసుకోవాలన్నమాట. నేను ఇవి తీసి ఇంకో దాంట్లో వేస్తున్నాను. ఈ నీళ్లు ఊరక పారపోసుకోకుండా మీకు కనుక మొక్కలు ఉంటే ఆ మొక్కల్లో పోసుకోండి, మంచి బలం వస్తుంది. మళ్ళీ 4 సార్లు కడుక్కోవాలి ఇట్లాగా మంచిగా. ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్. మంచిగా అన్ని ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం మూత పెట్టేసి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. గ్రేవీ గురించానని చెప్పి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం జీడిపప్పు, 2 యాలకులు, ఒక చిన్న చెక్క, 2 లవంగ మొగ్గలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చక్కగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇంత సరిపోతుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక బే లీఫ్ ఒకటి, 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం కాలిన తర్వాత కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇందాక మనం ఉప్పు, పసుపు నానబెట్టుకున్నాం కదా చేప ముక్కలు, వాటిని ఇట్లాగా వేయించుకోవాలి మంచిగా. చూడండి, చేప ముక్కలు ఇలా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి. మిగతావన్నీ కూడా అట్లాగే వేయించుకోవాలి. పది నిమిషాల తర్వాత దీన్ని ఒకసారి తీసి ఎంతవరకు ఉడికిందో ఇట్లా కలబెట్టుకొని చూసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడికించుకుందాము. ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకొని
బాగా దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ కలుపుకొని కొంచెం సేపు. మూత పెట్టేసి ఫ్లేమ్ హైలో పెట్టేసి ఉడకబెట్టుకుందాం. పక్కన చేపలు వేగుతూ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి కలబెట్టుకుందాం, తిరగేసుకుందాం. పులుసు ఇలా బాగా ఉడకాలి. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అవన్నీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇట్లాగ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని చక్కగా కలబెట్టుకోవాలి. ముక్కలు చిదిరిపోతాయి, జాగ్రత్తగా కలుపుకోండి. మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి. ఒక 10 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాత తిన్నారంటే చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది.